హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్లన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో 21st డే అనమాట. ఆ రోజు ఇంట్లో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని చేశానండి. అవి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకోసం అంటే బియ్యంతో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆ బొరుగుల్ని, అందుకోసం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయనేసి నేను టిఫిన్ అవి తినకుండా ఇక్కడ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓట్స్ హాఫ్ గ్లాస్ ఓట్స్ వేసి వాటిలో అవి మునిగే వరకు మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని వేసుకోవాలి. నేను అవి మునిగే వరకు వాటర్ వేసానండి, అంటే నా ఓన్ అందాజుగా వేసాను అనమాట. మీరు 2 గ్లాసుల వాటర్ వేసుకొని కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో వాటర్ వేసుకోకుండా పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పాలు వేసి చేసుకుంటారు, ఫ్యాట్లెస్ పాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టేసి ఇలా కలుపుతూ ఉంటే ఉండకట్టకుండా ఉంటుందండి. కలుపుతూ ఉంటే అవి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి, బాగా ఉడుకుతాయి అన్నమాట. ఒక్క పొంగు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అవి ఉడుకుతూ ఉన్నాయి. నేను ఇక్కడ డీటాక్స్ వాటర్ కోసం ధనియాలు వేసి 1 గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకున్నానండి డీటాక్స్ వాటర్ కోసం. ఆ డీటాక్స్ వాటర్ని తాగుతున్నాను. రోజు ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకోకుండా. తర్వాత చూడండి, నేను 1 పొంగు రానిచ్చాను ఓట్స్ అనేవి. 1 పొంగు రానిస్తే సరిపోతుందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాగా ఉడికిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనం 1 పొంగు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోగానే ఇలా కిందికి వెళ్ళిపోయింది అంతా కూడా. మనం ఈ ఓట్స్లో బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అంటే స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా ప్లెయిన్గా తింటే సరిపోతుంది. స్వీట్ కావాలనుకునే వాళ్ళు బెల్లం పొడిని యాడ్ చేసుకుంటే స్వీట్గా అనిపిస్తుంది అనమాట. నేను బెల్లం పొడిని యాడ్ చేసుకోకుండా 1 క్యారెట్ని ఇలా తురిమి వేసుకున్నానంటే క్యారెట్ తురుమును, ఎందుకంటే కళ్ళకు మంచిదని చెప్తూ ఉంటారు కదా. మనం ఎలాగనో మనం ఇంట్లో వాళ్ళకి చేసినవన్నీ తినలేదు కదా, అందుకోసం మన హెల్త్ కోసం ఈ క్యారెట్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నాను నేను. దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందని చెప్తూ ఉంటారండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి, అవి వేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అనేది తినేయడమే అనమాట. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్లో వాళ్ళకి చేసినవి తింటూ ఉంటాను, కాకపోతే ఇలా కార్బోహైడ్రేట్స్తో ఎక్కువ చేసిన టిఫిన్ స్కిప్ చేస్తూ ఇలా ఓట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటానండి. తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అనేది 8:30 లోపల ఫినిష్ చేసేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ లంచ్లోకి వచ్చేసి ఆ రోజు పాలాకు పప్పు, అలాగనే పెరుగు, ఇంట్లో రైసు, తర్వాత బెండకాయ ఫ్రై చేశానండి. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏం చేశానో అవే తింటున్నాను. చూడండి, కొద్దిగా అన్నము, అలాగనే అన్నం ఎక్కువగా తీసుకోకుండా లంచ్లోకి 1 ఫ్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల మన పొట్ట అనేది ఎక్కువ ఫుల్గా ఉంటుందన్నమాట. మనకు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ ఉన్నాం కాబట్టి పొట్ట అనేది హెల్తీగా లేకుండా ఇలా ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఫుల్గా ఉన్నట్టుంటుంది, మన ఆకలి కూడా నిండుతుందన్నమాట. ఎలాగనో ఫ్రూట్స్ తినాలి కాబట్టి ఫ్రూట్స్ రోజు కంపల్సరీగా తింటూ ఉండండి. ఫ్రూట్స్లలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ని స్కిప్ చేయకోకుండా తినండి. తర్వాత నేను ఇక్కడ డిన్నర్లోకి ఫ్రూట్స్ సలాడ్ చేసుకుంటున్నానండి. 1 ఆరెంజ్ను బాగా ఒలిచి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని దానిమ్మ గింజలు వేశాను. అందులో నానబెట్టినటువంటి 6 బాదం పప్పులు, 2 జీడిపప్పులు, అలాగనే 10 కిస్మిస్లు, కొన్ని శనగకాయ పప్పులు కూడా నానబెట్టుకుంటానండి బాదం పప్పుతో పాటు. అవి 10 శనగకాయ పప్పులు అనమాట. అవన్నీ వేసేసుకొని ఫ్రూట్స్ సలాడ్ లాగా చేసేసుకొని తినడమే. అలాగే 1 బనానా కంపల్సరీగా తీసుకుంటున్నాను రోజు. ఇంకా ఆ రోజుతో డిన్నర్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. తర్వాత నేను ఇక్కడ నైట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ కలిపేసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం 1.5 కేజీ కోకోనట్ ఆయిల్ని తీసుకున్నానండి. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట, అంటే గానెక్కడ అమ్ముతూ ఉంటారు కదా, అవి తెచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ నేను బాండీ పెట్టి బాండీలో ఆ కోకోనట్ ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను. 1.5 కేజీ కోకోనట్ ఆయిల్ని కూడా కాల్చేసానండి. ఎందుకంటే 3 months 4 months వరకు ఇది నిల్వ ఉంటుంది కాబట్టి మనం 3 months వరకు వాడుకోవచ్చు. ఇంకా పిల్లలకి ఇదే ఉంటుందనేసి ఎక్కువ మొత్తంలో చేసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా మనం చేయి పెడితే కొంచెం సెగలాగా వచ్చే వరకు వేడి చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1 పిరికెడు మందారం ఆకుల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాను అనమాట, తుంపి వేసేసి.
ఈ మందారమాకులు పురుగు లేకుండా ఉన్నటువంటి మందారమాకుల్ని తీసుకోండి, లేదంటే పురుగు ఉందంటే ఆ మందారమాకుల్ని తీసుకోవద్దండి. ఎందుకంటే ఆ పురుగు అనేది మన నెత్తిలోకి వెళ్ళేసి అంటే హెయిర్కి కావాల్సిన సమస్యలన్నీ తీసుకొస్తుంది. కాబట్టి పురుగు లేని మందారమాకుల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద కలబందను తీసుకొని ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను. కలబందను తీసుకునేటప్పుడు మనం కలబందను ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో నానబెట్టి వాటికి సైడ్లో ఉండే ముళ్ళుల్ని కట్ చేసి తర్వాత వాటర్ ఆరిన తర్వాత ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ 2 గుప్పెళ్ళు కరివేపాకుని వేసుకుంటున్నాను. మందారమాకు ఒక 30% వేగింది అనగా మనము కలబంద ముక్కలు వేసి అవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ఈ కరివేపాకును వేసుకోవాలి. అప్పుడే కరివేపాకులోని తర్వాత మన మందారమాకులోని ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్లో దిగుతాయి అన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్ల మెంతులు 2 స్పూన్ల కలోంజీ సీడ్స్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఇవి కలోంజీ సీడ్స్ అంటారు. ఇవి కొంచెం నల్ల నువ్వుల్లాగా ఉంటాయన్నమాట. అవి 2 స్పూన్లు సరిపోతాయండి. తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్ల అవిసె గింజలను కూడా వేసుకున్నాను. ఈ అవిసె గింజలు, ఈ కలోంజీ సీడ్స్, మెంతులు మన హెయిర్కి చాలా హెల్ప్ చేస్తాయండి. మెంతులు అనేవి మన చుండ్రు లేకుండా చేస్తాయన్నమాట. మన కలోంజీ సీడ్స్ అనేవి మన హెయిర్ బ్లాక్ కావడానికి ట్రై చేస్తాయి. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గోరెంటాకు పొడి, 1 టేబుల్ స్పూన్ ఉసిరిక పొడి, 1 టేబుల్ స్పూన్ గుంట గలగరాకు పొడి వేసుకుని బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకు సూపర్ మార్కెట్లలో కానీ ఆయుర్వేద మార్కెట్లలో కానీ చాలా బాగా దొరుకుతూ ఉంటాయండి పొట్లాలు. అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట నేను. తర్వాత నేను వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆయిల్ అంతా చూడండి 80% వరకు మనకు వాటిలో ఉండే అంటే కరివేపాకులో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్లో దిగిపోయాయి. ఆల్మోస్ట్ మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకు 80% మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనం ఈ పొడిని 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నేను కేజీన్నర ఆయిల్కి 3 టేబుల్ స్పూన్ పొడి వేసుకున్నాను. మీరు కేజీ అలా చేసుకుంటే 2 టేబుల్ స్పూనే వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనము ఈ పొడి వేసి మనం కాంచుతాం కాబట్టి ఆ పొడి అనేది మన చేతికి అతుక్కుంటూ మన హెయిర్కి అనేది తగులుతూ ఉంటుంది. అందుకోసం అనేసి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట. నిండుగా వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను ఇక్కడ నిండుగా 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ పొడి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పొడి అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. అందుకోసం మనం ఎక్కువగా కాల్చుకోకుండా మనకు 90% ఆయిల్ కాగింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ సెగకే ఆ పొడి అంతా కూడా నల్లగా అయిపోతుంది. అందుకోసం మనం 90% కాగింది అనేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాల్చేటప్పుడు మంటను సిమ్ములో పెట్టి మాత్రమే కాల్చుకోవాలండి, లేదంటే మాడిపోతుంది, ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మనం హెయిర్కి ఆయిల్ పట్టించినప్పుడల్లా కూడా మాడు వాసన వస్తుందన్నమాట. చూడండి, నాకు ఆయిల్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు కలబెట్టిన తర్వాత మనం ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదండి. మనకు 80% ఉన్నప్పుడు మనం ఈ పొడి వేసుకున్నప్పుడు 90% తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఆ వేడికి మనకు ఆ పొడిలో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్లో దిగుతాయి అన్నమాట. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మంటను మాత్రం సిమ్ములో పెట్టి మాత్రమే కాల్చుకోండి, లేదంటే మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది, ఆయిల్ అంతా కూడా చెడిపోతుంది. చూడండి, నేను ఇక్కడ పొడి అంతా కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. బాగా కలిపెట్టుకుంటున్నాను. మనకు ఆ పొడి వేసాం కదా, పొడిలో ఉండే పోషకాలన్నీ మనకు ఇలానే కొద్దిసేపు అలానే పెట్టేస్తే వాటిలో ఉండే పోషకాలన్నీ కూడా దిగిపోతాయి అన్నమాట. ఆయిల్లోకి ఆ వేడికి దిగిపోతాయి అన్నమాట. చూడండి, నేను ఇక్కడ కొద్దిసేపు ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అంతా కూడా చాలా చక్కగా వేగిపోయిందండి. మనకు చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది అన్నమాట ఆయిల్ అనేది, హెయిర్ ఆయిల్ అనేది. ఈ హెయిర్ ఆయిల్ మనకు కానీ మన పిల్లలకు కానీ చాలా మంచిదండి. ఎందుకంటే బయట దొరికే కెమికల్స్ హెయిర్ ఆయిల్ కంటే ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవడం చాలా మంచిది కదండి. మనం ఇందులో కరివేపాకు వేసాం, మెంతులు వేసాం, కలోంజీ సీడ్స్ వేసాం, అలాగనే
అవిసె గింజలు వేసాం, అలాగనే గోరెంటాకు పొడి ఇవన్నీ కూడా వేసాం కదండి. మన హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. ఒక 1 మంత్ వాడి చూడండి, మీకు హెయిర్ గ్రోత్ అవుతుందో లేదో కనిపిస్తుంది. మనం ఈ హెయిర్ ఆయిల్ పట్టించేటప్పుడు మనం పిల్లలకి తలస్నానం చేయించిన తర్వాత ఈ హెయిర్ ఆయిల్ వాడటం మొదలుపెట్టండి. అప్పుడే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందుగా ఆయిల్ పెట్టింటాం కదా, ఏదో ఒక ఆయిల్, ఆ ఆయిల్ మీద ఈ ఆయిల్ అప్లై చేస్తే ఆ రెండు మిక్స్ అయిపోయి మన పిల్లల హెయిర్ అనేది పాడైపోతుంది. అందుకోసం తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఈ హెయిర్ ఆయిల్ పట్టించడానికి ట్రై చేయండి. అది నైట్ పూట పట్టించడానికి ట్రై చేయండి, చాలా బాగా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. మనం కూడా హెయిర్ అనేది నైట్ పూట పట్టించుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే చక్కగా పనిచేస్తుంది. తర్వాత నేను నైట్ అంతా కూడా అలానే ఉంచేసాను. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది వడకట్టాను. ఎలా వచ్చిందో చూడండి. నేను అంతా వడకట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వడకట్టేటప్పుడు నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కనుక నేనే వడకట్టుకొని నేనే వీడియో తీసుకోవాలంటే కష్టం అనేసి నేను అంతా ఆయిల్ అంతా కూడా వడగట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను. మీరు వడగట్టుకోవాలంటే జల్లి గంటె ఉంటుంది కదా, వాటితో అయినా వడకట్టుకోవచ్చు. లేదంటే మన జల్లి క్లాత్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా వడకట్టుకోవచ్చు అనమాట. నాకు కేజీన్నర పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఎంతవరకు పోసానో అంతవరకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, ఏం తక్కువ ఏం రాలేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి.